అదుపు చెవియోగాలట తన నోటి మాటలు కూడా మనము దేవుని మాటలు వినాలి. వినకుండా వాటిని మనము లెక్క చేయకుండా ఉండకూడదట, నిర్లక్ష్యం చేయకూడదట. దేవుని మాటకు వ్యతిరేకంగా ఉండకూడదట, దేవుని మాటకు దూరంగా ఉండకూడదట, దేవునికి మన విరోధంగా ఏమీ చేయకూడదు. అందుకే ఈ మధ్యాహ్న కలసంలో మాట శ్రమిస్తున్న మాట ఏంటంటే, దేవుడు అంటే నా జనులలో నా బోధకు చెవియొగ్గుడి, నా నోటి మాటలకు చెవియొగ్గుడు. దేవుని బోధ అంటే దేవుని యొక్క వాక్యం, దేవుని బోధ అంటే దేవుని ఇచ్చే ఆజ్ఞలు, దేవుని యొక్క బోధ అంటే దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట. అందుకే ఇక్కడ అంటాడు చాలా జాగ్రత్తగా వినాలట దేవుని మాట. ఎలా వినాలట? చాలా జాగ్రత్తగా, భయముతోను భక్తితోను వణుకుతోను ఆయన మాటలు వినాలి, ఆయన మాటకు చెవియొగ్గాలి, ఆయన మాటలు ఆలకించాలి. ఆ మాటలన్నీ కూడా హృదయంలో భద్రపరచుకోవాలి. హృదయంలో భద్రపరచుకోవడం అంటే దాచుకోవడం. ఆ మాటలు పగలు మనం విన్నా ఆదివారం రోజు దేవుని యొక్క మందిరంలో మనం కూర్చొని ఇంటర్లో ప్రతి మాట శ్రద్ధగా వినాలి. విని వాటిని ఏం చేయాలంటే హృదయంలో భద్రంగా దాచిపెట్టుకోవాలి. మనము ఒక ఎండి దొరికితే ఎలాగ దాచిపెట్టుకుంటాం, ఒక బంగారపు నాణ్యం ఎలాగ దాచిపెట్టుకుంటాం, ఒక నిధిని ఎలాగ దాచిపెట్టుకుంటాం, చాలా భద్రంగా దాచుకొని బీరువాలో బంగారం పెట్టుకొని దాన్ని తాళాలు పెట్టి తాళాలు వేసి దాన్ని మాటికి ఆ బంగారం కొనదా లేదని చూసుకుంటాం. ఎందుకు? అది బంగారపు నాణ్యం కనుక, అది బంగారపు వస్తువు కనుక, అది ఇరువైన వస్తువు కనుక ఆ బంగారాన్ని మాటికి చూస్తూ భద్రముగా దాచిపెట్టుకుంటారు. అలాగే దేవుడు కూడా శ్రమిస్తున్న మాట ఏంటంటే, నా మాట భద్రంగా మీ హృదయంలో దాచిపెట్టుకోవాలి, వినాలి, ఆ మాటని హృదయంలో భద్రపరచుకోవాలి, ఆ మాట ప్రకారం మనుషుడు లోకంలో జీవించాలి. ఈ మూడు చేయాలట. యేసు క్రీస్తు నమ్ముకున్న నీవు, యేసయ్య బిడ్డగా నువ్వు అంగీకరించిన నీవు, యేసు క్రీస్తును తన సొంత రక్షకుడుగా అంగీకరించిన నీవు ఆ మాట వినాలట, భద్రంగా దాచుకోవాలట. ఆ మాట ప్రకారం నీవు నడవటం ప్రారంభించాలట. అది ఇక్కడ అంటే, ఇక్కడ నా జనులారు నా బాధకు చెవియొగ్గుడి, నా నోటి మాటలకు చెవియొగ్గుడి, నేను నోరు తెరిచి ఉపమానము చెప్పేదను. ఎవరు నోరు తెరిచి ఉపమానం చెప్తుండట? దేవుడు. ఆయన నోరు తెరిచి మనకు ఉపమానం చెప్తుండట, కథ చెప్తుండట, ఆయన మంచి మాటలు మనకు బోధిస్తుండట, ఆయన మంచి లక్షణాలు మనకు నేర్పిస్తుండట, ఆయన మంచి మాటలు మనకు నేర్పరిగా ఉండట. అందుకంటే మధ్యాహ్నకాల సమయంలో నేను నోరు తెరిచి ఉపమానము చెప్పేదను, పూర్వకాలపు గూఢ వాక్యములను నేను తెలియజేసిన. పూర్వములో ఏమి జరిగిందో ఆ మాటలు కూడా ఇప్పుడు నేను మీకు బోధిస్తున్నాను. అప్పట్లో ఏమి జరిగిందో, అప్పట్లో ఎన్ని అద్భుతాలు జరిగాయో, అప్పట్లో ఏ సూచక్రియలు జరిగాయో, అప్పట్లో చనిపోయిన వాళ్ళు లేపబడ్డారు, గుడ్డివారు చూపు నొందారు, కుంటివారు నడిచారు, మోగవారు మాట్లాడారు, అప్పుడు చేసిన కార్యాలు ఇప్పుడు కూడా నేను మీకు బోధిస్తున్నాను. ఏం చెప్తున్నాడు దేవుడు మనకి? ఆ రోజు ఉన్న దేవుడు ఈ రోజు ఉండా లేదా? ఉన్నాడు. ఆనాడు అరవ సముద్రం 2 పాయలుగా చీల్చిన దేవుడు ఈ రోజు మన మధ్యలో సంచరిస్తాం. ఆనాడు చనిపోయిన లాజరును లేపిన దేవుడు, 4 రోజుల శవాన్ని లేపిన దేవుడు ఈ రోజు మన మధ్యలో మనతోనే ఉన్నాడు. అందుకే దేవుడికి ఆది లేదట, అంతం లేదట. అందుకే దేవుడు ఏమంటుండో తెలుసా? మోషేతో ఒక మాట అంటున్నా, మోషే ఇదిగో ఐగుప్తు దేశానికి నువ్వు వెళ్ళి మగ్గిపోతున్న ప్రజల్ని, ఐగుప్తు బానిసత్వంలో మగ్గిపోతున్న ప్రజల్ని విడిపించటకు నేను నియమించున్నాను, నీవు వెళ్ళి ఆ ప్రజలను తీసుకొనిరా అంటే, భక్తుడైన మోషే ఏమంటాడో తెలుసా? ఇదిగో ప్రభువా, ఎన్నిక లేని ఎదుట లేని వాడని, అర్హత లేని వాడని నేను వెళ్తే ఆ ప్రజలు నా మాట వింటారా? నేను వెళ్ళను ప్రభువా. నోటి మందిరము కలిగిన వాడని, నేను నోటితో నేను యోగ్యత లేని వాడను ప్రభువా, నేను వెళ్ళి చెప్పలేనయ్యా, నా మాట ప్రజలు వినలేరయ్యా, వాళ్ళు చాలా జ్ఞానవంతులు, ఫరో రాజు చాలా తెలివైన వాడు, నా మాటకు లోబడయ్యా, నా మాట వినడయ్యా, నా దగ్గరకు రాడయ్యా, నేను చెప్పిన మాట వినడు ప్రభువా అని చెప్పుకుంటే దేవుడు ఏమంటుందో తెలుసా? ఇదిగో నేను ఉన్నవాడను, నేను ఉన్నాను, వెళ్ళిపో. నీకంటే ముందుగా ఆ ప్రజలతో నేను మాట్లాడతా, నీకంటే ముందుగా ఆ ప్రదేశానికి వెళ్ళి ఐగుప్తు రాజైన ఫరోతో నేను మాట్లాడతా అని మోషేకి ధైర్యం ఇచ్చిందట దేవుడు. హల్లెలూయా. అందుకే అంటుంది ఇక్కడ, నేను నోరు తెరిచి ఉపమానము చెప్పేదను, పూర్వకాలపు గూఢ వాక్యములు నేను తెలియచెప్పేదను. పూర్వపు గూఢమైన మర్మములు అంటే మర్మములు, రహస్యమైన మర్మములు,
దేవుడు మనకు తెలియజేస్తున్నట్టు ఈ రోజు ఎన్నో మర్మములు, ఎంతో ఏదో జరిగేవన్నీ, జరిగినాయి అవన్నీ కూడా మనకు చూపిస్తూ మన దేవుడు గోడ వాక్యములు మనకు బోధిస్తున్నాట. అందుకే ఇక్కడ అంటుంది, ఇక్కడ 2వ వచనంలో పూర్వ కాలపు గోడ వాక్యములు నేను చెప్పేదను. 3వ వచనం చదవండి. మాకు తెలిసిన సంగతులను మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పేదను. ఏం మాట్లాట? మాకు తెలిసిన సంగతులు, ఇంకా మా పితరులు చెప్పిన సంగతులు కూడా మేము చెప్పేదము. ఎవరు చెప్పాలండి? మన పిల్లలకి, రాబోయే తరము వారికి, పుట్టబోయే పిల్లలకి యేసయ్య మనకి ఏం చేసిండో కార్యాలు, మన పితరులు మనకు తెలియని చెప్పిన సంగతులేందో మన పిల్లలకు మనం బోధించాలి. మన పిల్లల నడవడికను మనం గమనించాలి. మన పిల్లలు ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకు మనము వివరించి చెప్పాలి. దేవుడు చేసిన కార్యాలు, ఇదిగో ఒక రోజు నా దేవుడు నన్ను స్వస్థపరిచిండు, ఇదిగో యేసు క్రీస్తు నన్ను బాగు చేసిండు, మరి నా పాయములో నేను ఉన్నప్పుడు నన్ను దేవుడు నన్ను బ్రతికించుడు అని చెప్పగలిగిన శక్తి నీ పిల్లల దగ్గర నీకు ఉండాలి. చప్పట్లు కొట్టండి. అందుకే మధ్యాహ్న కాలంలో దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, యెహోవాకు స్తోత్ర క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా రాగల తరములో పుట్టబో పిల్లలకు దాన్ని మెరుగుడినట్లుగా, ఎవరట ఎరిగినట్లుగా, మనం గ్రహించినట్లుగా మన పిల్లలకు మనం బోధించాలి. మన పిల్లలకు మనము చెప్పగలగాలి. అందుకే ఇక్కడ అంటండి, ఇక్కడ ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య క్రియలను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదము. రాగల తరములో పుట్టబో పిల్లలు దాన్ని మెరుగునట్లుగా చెప్పాలంట. రాగల తరం అంటే ఎవరు? మనకి మన పిల్లలను కన్న వారికి, ఇంకా కన్నవారికి, పుట్టబోయే వారికి, రాబోయే తరము వారికి మనం ఏం బోధించాలట? చెప్పాలి. మనం ఏం బోధించాలట? మన దేవుడు చేసిన కార్యాలు మనము బోధించాలి. మన దేవుడు చేసిన అద్భుతాలు మనం వివరించాలి. మన దేవుడు చేసిన కార్యాలు మనము కళ్ళారా చూచాం కనుక, ఎన్నాము కనుక, చెవితో విన్నదాన్ని మన పిల్లలకి ఏం చెప్పాలి? మనము బోధించాలి, వినాలి, మనం చెప్పగలగాలి. అందుకే 78వ కీర్తనలు ఇక్కడ అంటండి, ఇక్కడ భక్తుడు ఇక్కడ యెహోవాకు స్తోత్ర క్రియలు చేయాలట, స్తోత్రాలు అర్పించాలట, నోరు మౌనంగా ఉండొద్దట. ఏం చేయాలట? మనము స్తోత్రాలు మనం చెప్పాలి, మన పిల్లలతో చెప్పించాలి, మన ఇరుగు పొరుగు వారితో చెప్పించాలి. ఆయనకు స్తోత్రం ఎప్పుడైతే మనం చెప్పడం ప్రారంభిస్తామో ఆయన సింహాసనాసీనుడే మన మధ్యలోకి ఆయన రానయ్యన్నాడు. ఆయన స్థుతుల పైన సింహాసనం వేయబోతున్నాడట. ఎప్పుడు ఆయన స్థుతుల పైన సింహాసనం వేస్తాడంటే మన నోరు తెరవాలి. మన నోరు తెరిచినప్పుడు, ఆ నోరు తెరవబడినప్పుడు, స్తోత్రాలు మనసారా స్తోత్రాలు చెల్లించినప్పుడు, ఆ స్తోత్ర ఆర్పణలు దేవుడి దగ్గరకు చేరి ఆయన మనం వేసే స్థుతుల పైన ఆయన సింహాసన శివుడై నిలబడుతున్నాడు. అందుకే ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, యెహోవాకు స్తోత్ర క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా మన పిల్లలకు బోధించాలట. దాచిపెట్టవద్దు. దేవుడు మనకు అద్భుతం చేసిందే, మనల్ని స్వస్థపరిచిందే, మన కాళ్ళను బాగు చేసిందే, లేకపోతే మన రోగాన్ని బాగు చేసిందే, మన వ్యాధిని స్వస్థపరిచింది అని చెప్పి దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు దాచిపెట్టకుండా, మనల్ని దాచుకోకుండా, మన నోరు ఎప్పకుండా, ఎవరికి చెప్పకుండా మనం దాచిపెట్టుకోవద్దట. ఏం చేయాలట? దేవుడు చేసిన కార్యాలు మనం వివరించి చెప్పాలట. మన పిల్లలకు తెలియదు, లేకపోతే పుట్టబోయే వారికి తెలియదు. పుట్టబోయే వాళ్ళకి తెలుసండి, తెలుసా? ఇప్పుడు మన పిల్లలకు చాలా మంది ఉన్నారు, మంచి చదువు చదువుకుంటున్నారు. పల్లెటూరులో ఎన్నో ఉంటాయి, ఎన్నో రకరకాలు ఉంటాయి. ఏంటంటే మనం చెప్పట్లేదా? వివరించి మనం చెప్తాం. మన తాతలు, మన అమ్మమ్మలు చెప్పాలి, మన వాళ్ళు మనకు చిన్నప్పుడు చెప్పలేదా, బోధించలేదా? అట్లే మన దేవుడు కూడా ఈ రోజు మనకు చెప్తున్న మాట ఏంటంటే, మనకి పుట్టబోయే వాళ్ళకట, పుట్టిన వాళ్ళకట, వాళ్ళకి మనం ఏం చెప్పాలట? దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు దాచిపెట్టకుండా మనం వాళ్ళకి చెప్పాలట. అనగంగా అమ్మాయిని అందరం పెట్టదట. ఆమె నీకు అర్థమవుతుంది, ఎవరు తెలిసింది? ఇప్పుడు పిల్లలకి ఏం చెప్పాలి? నువ్వు దేవుడు చేసిన కార్యాలు చెప్పాలి, దాచిపెట్టుకోవద్దు. నా వరకు నాకు దాన్ని, నా దేవుడు నాకు అద్భుతం చేసింది, ఇది నాకు చాలు అనుకుంటే కుదరదు.
ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, యెహోవా స్తోత్ర క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను 4వ వచనం, దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదము. భక్తులు ఏం చేశారట మనకు చెప్పట్లేదా? ఇప్పుడు దావీదు రాజు, మహారాజు ఎన్నో కార్యాలు చేసిండు. గొలియాతును జయించిండు. 20 సంవత్సరాలు ఫిలిష్తీయుల మీద గొలియాతుని ఎవరు కూడా ఫిలిష్తీయుల మీద ఇశ్రాయేలు గెలవలేని పరిస్థితి. ఆ టైంలో దావీదును, గొర్రెల కాపరిగా ఉన్న దావీదును దేవుడు ఎన్నుకొని, చిన్న బాలుడైన దావీదును ఎన్నుకొని దేవుడు అటు ఏం చేసిందట, ఆయన దావీదును ఎన్నుకొని గొలియాతును రక్షించుటకు, గొలియాతు ప్రజల్ని విడిపించుటకు గొలియాతును ఏం చేసిండు దేవుడు, హతమార్చాడు. దావీదు మహారాజుతో ఉంది. ఇక్కడ ఎందుకు అంటే, ఇక్కడ ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములు దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పినట్లుగా, మనకి మన పితరులు ఎలాగ చెప్పారో అలాగా ఆ చెప్పిన మాటలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో ఎలాగో రాశారో అవి ఈ రోజు మనం చదువుకొని ఎలాగ బోధిస్తామో అలాగనే మనం కూడా మన పిల్లలకి మనం బోధించాలట. అందుకంటే రాగల తరములో పుట్టబో పిల్లలు దాన్ని నెరుగునట్లు, వారు లేచి తమ పిల్లలకు దాన్ని వివరించినట్లు మీరు యందు దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరుగు చేయకుండా వాటిని వివరించాలి. అందుకంటే ఇక్కడ కింద వచ్చిన 6వ వచనంలో చూస్తే చదవండి. యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనస్సులైన వారై తమ పితరుల వలె తిరగబడకయు మూర్ఖతయు తిరుగుబాటు గల ఆ తరములను పోలి ఉండకయు వారు ఆయన ఆజ్ఞలను గైకొన్నట్లు ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించెను. ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రమును అనుగ్రహించెను. చాలండి. ఇక్కడ 5వ వచనంలో చూస్తే 6వ వచనంలో యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనసు లేని వారై తమ పితరుల వలె తిరుగుబాటు చేసిన వారు. దేవుని దృష్టికి అప్పట్లో పితరులు చాలా మంది దేవునికి మూర్ఖంగా నడిచి, దేవునికి విరోధంగా నడిచి, దేవునికి వ్యతిరేకంగా నడిచిన వాళ్ళు ఎవరు కూడా దేవుని జయించలేకపోయారు. అలాంటి మూర్ఖుల వలె మనం నడవద్దట అది కూడా చెప్తుంది దేవుడు. దేవునికి వ్యతిరేకమై, దేవునికి దూరం ఉండి, దేవునికి అవిధేయతను కలిగించి, దేవునికి ఇష్టం లేని కార్యాలు చేస్తూ దేవునికి వ్యతిరేకంగా నడిచిన వాళ్ళు చాలా మంది కాలగర్భంలో కలిసిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవునికి వ్యతిరేకంగా, దేవునికి విరోధంగా రూపించబడిన ఆయుధం వద్దలేదు. ఆ మూర్ఖుల వలె మీరు కాకుండా, ఆ మూర్ఖత్వం లేని వారిగా, ఆ మూర్ఖుల వలె మీరు స్థిర మనస్సు లేని వారిగా ఉండకండి. ఎలా ఉండాలంటే మనస్సులో స్థిరపరచుకోవాలి, మనస్సులో కడుక్కోవాలి, మనుషులు పరిశుభ్రపరచుకోవాలి. ఎప్పుడు పరిశుభ్రపరచుకోవాలి? రేపు విశ్రాంతి దినమనగా మనం శనివారం నైతే పరిశుద్ధాత్మను మనము పొందుకోవాలి, మనల్ని పరిశుద్ధపరచుకోవాలి. రేపటి కనుకనే ఈ రోజు మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. ఏదో రమ్మంటే మేము వస్తున్నాం, ఏదో పొమ్మడిపోతాం, ఈ ఆదివారం కనుక ఏదో వచ్చాం, అయిపోగానే వెళ్ళిపోతాం. మందిరం వరకు ఆ గేటు దాటితే ఆ వాక్యం ఏదో తెలియదు, మా సంబంధం లేదు అని మనం స్థిరం లేని వారిగా మనం ఉండకూడదు. మూర్ఖుల వలె ఉండకూడదట. ఆయన జ్ఞానం అనే ఆ మాటలు మనము గ్రహించాలి. ఆయన మాటలు మనలో మనసులో పెట్టుకొని దాచిపెట్టుకొని స్థిరంగా మనం బ్రతుకుతూ నేర్చుకోవాలి. ఇక్కడ అంటాడు వారు ఆయన ఆజ్ఞల్లో గైకొన్నట్లుగా యాకోబు సంతతి శాసనములను నియమించెను. దేవుడు ఆజ్ఞలు గైకొని వాటిని అంగీకరించి వాటి ప్రకారం నడిచిన వాళ్ళు సంతతిగా, దేవుని సంతతిగా, ఇశ్రాయేలు సంతతిగా మార్చబడతారు. దేవుని మాటను ఇశ్రాయేలు సంతానం. దేవునికి లోబడేవారే ఆయన ప్రజలు, దేవుని గ్రహించేవారే ఆయన ప్రజలు. దేవుని మాట విని ఆ మాట ప్రకారం నడిచే వాళ్ళే దేవునికి ఇష్టలాట. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. అంటే
ఇంక 78వ కీర్తనలో స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మూర్ఖతయు తిరుగుబాటుయు ఆ తరం వాళ్ళు కూడా అప్పట్లో కూడా దేవుని ఎదుట తిరుగుబాటు చేసిన వాళ్ళు ఉన్నారా? దేవునికి వ్యతిరేకంగా నడిచిన వాళ్ళు ఉన్నారా? దేవునికి వ్యతిరేకంగా ఉండి దేవునికి దూషించి దేవునికి విరోధంగా నడిచి దేవునికి వ్యతిరేకంగా నడిచిన వాళ్ళు ఎవరు కూడా మెదలేదండి. ఆనాడు ఉన్నారు, ఈనాడు ఉన్నారు. వాళ్ళ వల్ల మీరు ఉండకండి, వాళ్ళ వల్ల మీరు నడవకండి, వాళ్ళ వల్ల మీరు దేవునికి విరోధంగా ఉండకండి. దేవునికి వ్యతిరేకమైన ప్రజలు ఎవరు కూడా ఈ లోకంలో నిలబడలేదు. అందుకే భక్తులు ఒక చోట అంటుండే దావీదు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన చేసిన ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతించుము. ఆయన చేసిన మేలు ఉపకారాలు ఎన్నడూ కూడా మర్చిపోయిన వాళ్ళని ఏమంటారు బైబిల్లో? దేవుడు చేసిన అద్భుతాలు మర్చిపోయిన వాళ్ళని ఏమంటారు? కృతజ్ఞత లేని కాకుల.